హలో అండి. మార్నింగ్ టిఫిన్‌కి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు హ్యాపీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది. ఇందులో అన్ని వెజిటబుల్స్ వేసి పెద్దలకి, పిల్లలకి నచ్చేలాగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుందండి. ఎక్కువ ఇంక వేరే పిండి ఏమీ అవసరం లేదు. ఓన్లీ 1 కప్పు బియ్యం పిండి మాత్రమే. అందులో తరిగి పెట్టుకున్న అంటే తురిమి పెట్టుకోవాలి. అది సొరకాయ తురుము ఒక కప్పు వేసుకోవాలి. ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలండి. పచ్చిమిర్చి 2 సరిపోతాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిన్న స్పూను ఒకటి కారం వేసుకోండి. ఒకవేళ మీ పిల్లలు పచ్చిమిర్చి తిననంటే 2 స్పూన్స్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండంతా కలుపుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులో క్యాబేజీ, క్యాప్సికమ్, టమాటో వేసుకోవచ్చు. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే. లేదంటే ఈ వెజిటబుల్స్ సరిపోతాయి. ఫుల్ వెజ్జీస్‌తో ఉన్నది కాబట్టి చాలా హెల్తీ అండి ఈ బ్రేక్‌ఫాస్ట్. మీ పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బావుంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. పిండి ఏమి నాననవసరం లేదు. కలిపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇది వేసుకోవాలి రొట్టెలాగా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 గరిటెల ఈ పిండి వేసుకొని సన్నగా స్ప్రెడ్ చేయాలనమాట మొత్తం పాన్ నిండా. లేదనుకుంటే ఇలా మందంగా వేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది. నేనైతే కొద్దిగా పల్చగా వేసుకున్నానండి. నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. మూత ఏం పెట్టకపోయినా పర్లేదు వచ్చేస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తిప్పివేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తుంది. మెత్తగా కావాలనుకుంటే తొందరగానే తీసేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ రొట్టె చేయడం చాలా ఈజీ. బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ తీసుకోవచ్చు. మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అంతేనండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ చేయడం చాలా ఈజీ. మీకిలా పెద్దగా వద్దనుకుంటే ఇలా చిన్నగా కూడా రొట్టెల్లాగా వేసుకోవచ్చు. నేనైతే పల్చగా వేశాను. కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.